జాతీయ స్థానికంగా ఉన్నటువంటి సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ తమ అభిప్రాయాన్ని ప్రకటించాయి. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి ఎవరు రాబోతున్నారనేటువంటి మెజార్టీ సర్వే సంస్థలు ఒకలా చెప్తే స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు మరోలా చెప్పినటువంటి పరిస్థితి ఉన్నాయి. మనతో మాట్లాడడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ఎగ్జిట్ పోల్స్ను ఎలా చూడాలి? ఎగ్జిట్ పోల్స్ 100కు 100% నిజము. దాదాపుగా 40 ఎగ్జిట్ పోల్స్లో దాదాపు 35-36 తెలుగుదేశం కూటమి గెలవబోతుంది అని చెప్పాయి. ముఖ్యంగా నేషనల్ మీడియా వాళ్ళకేమి ఇక్కడ వచ్చి ఎవరు వస్తే వాళ్ళకేమి పెద్ద ఇబ్బంది ఉండదు, పెద్ద ప్లస్ ఉండదు. వాళ్ళు చాలా నీట్గా చేశారు. మాకు 120 పైనే వస్తాయి కానీ తగ్గేదైతే లేదు. అంటే ఆరా సంస్థ లాంటివి ఎగ్జాక్ట్లీగా గతంలో కూడా చెప్పే అధికారంలోకి వచ్చే పార్టీ యొక్క సర్వే చెప్పినప్పుడు ఈ నిజమైన పరిస్థితి ఉంది. మరి దీన్ని ఎలా చూడాలి? వైసీపీ వస్తుందని చెప్పారు. ఆరా అది గీరా మాకు సంబంధం లేదు. ఆయన ఆడో కూర్చొని ఏదో చెప్పాడు. ఆ ఆరా సంస్థ నిబద్ధత నియమాలు వాళ్ళకే వదిలేస్తున్నాం. రేపు ఒక్కరోజు ఓపిక పట్టండి. ఒక్కరోజు ఇంతకుముందు ఆరా చెప్పినటువంటి కూడా చాలా ఫెయిల్ అయినాయి. మా వాళ్ళు చెప్తున్నారు ఆరాకు మేము ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన చెప్తాడని చెప్పి. కాబట్టి మేము ఆ సంస్థలు నమ్మం. నేషనల్ మీడియా మన రాష్ట్రంలో మీడియా చెప్పినవి మెజారిటీగా 100% చెప్పారు తెలుగుదేశం కూటమి వస్తుందని. అసలు జగన్ ఏం మంచి పని చేశాడని అధికారం ఆశిస్తారు. జగన్ అధికారం ఆశించడం కూడా తప్పే. కాబట్టి ప్రజలకు తేటతెల్లం అయిపోయింది. రేపు ఒక్కరోజు పట్టండి, ఎల్లుండి మంచి ఫలితాలు అనేది ప్రజలు ఇస్తూ ఉన్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ఒకలా ఉంటే ఈ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు, ఈ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రం దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందని. ఈ స్టేట్మెంట్ ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి చాలా కరెక్ట్ చెప్పినాడు. దేశం అంతా చూస్తుంది. ఎందుకంటే ఆయన జీరోగా ఉంటున్నాడు కాబట్టి. ఆయన సింగిల్ డిజిట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన లేదు. 10, 15, 20 పైకంటే ఎక్కువ రావు ఆయనకి. కాబట్టి ఆయన కరెక్టే చెప్పినాడు. దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు వస్తాయి. ఎందుకంటే వైనాట్ 175 అన్నోడు ఏ 30-40 తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దేశం అంతా ఆయన్నే చూస్తుంది. ఇబ్బంది ఏం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. జనసేన బీజేపీ కలిసి మహాకూటమి ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ వస్తాం. భారతదేశంలో కూడా మళ్ళీ మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మంచి రోజులు రాబోతున్నాయి. మంచి పనులు చేసుకుందాం అని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇందుగా తెలియజేస్తాం. వైసీపీ పార్టీ ఒకటే చెప్తుంది, ప్రజలకు మేలు చేశా. పెరిగినటువంటి 2% ఓటు ఏదైతే ఉందో అది మహిళా ఓటు, అది వైసీపీదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. దీన్ని ఎవరికైనా చెవులో పుల్లు పెట్టేది జగన్మోహన్ రెడ్డి పార్టీకి, వైఎస్ఆర్కి తెలుసు. 5 సంవత్సరాలకు ఒకసారి యూత పెరుగుతుంది, ఓటు హక్కు పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఓటర్ లిస్టులో ఓటర్లు పెరుగుతారు. ఉదాహరణకి 2 లక్షల ఓట్లు ఉన్నాయనుకో, 2,20,000 అవుతాయి. ఆ ఓటింగ్ శాతం అనేది పెరుగుతుంది. ఆయన వచ్చేసి ఓటింగ్ శాతం పెరిగిందంటే ఎప్పుడే కానీ ప్రతిపక్షానికి మంచిది అయితే కానీ అధికార పక్షానికి మంచిది కాదు. ఎక్కడైనా ఓటింగ్ శాతం అనేది పెరిగితే ప్రతిపక్షానికే దానికి వస్తుంది. అవన్నీ తప్పుడు. మేము గెలవబోతున్నాం. వెయిట్ అండ్ సీ వన్ డే. అంటే ఎగ్జిట్ పోల్స్ కేవలం ఏకపక్షంగా చేశారు, ఇది జెన్యూన్గా లేదు. కాబట్టి రేపు 4వ తేదీ జరిగేటువంటి కౌంటింగ్లోనే ఫలితాలు రాబోతున్నటువంటి ధీమాతో ఇరు పార్టీలు ఉన్నాయి. మీరేమంటారు? ఎగ్జిట్ పోల్ చాలా కరెక్ట్గా చేసినాయి. కొన్ని సంస్థలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు చూసాం దాదాపుగా 40 సంస్థలు ఎగ్జిట్ పోల్ చేస్తే 36 మాకున్నాయి, 4 వాళ్ళకున్నాయి. ఎవరేం చేస్తారు దానికి? దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ రాంగ్. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాయి ఈ రాష్ట్ర ప్రజలకి? ఈ రాష్ట్ర ప్రజానికానికి, తెలుగుదేశం కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, బీజేపీ కార్యకర్తలకు తెలియజేస్తున్నాం, మంచి ఫలితాలు రాబోతున్నాం. ఎటువంటి కవ్వింపు చర్యలకు కానీ ఎటువంటి చర్యలకు పోవద్దండి. మంచి ఫలితాలు వస్తున్నాయి. చంద్రబాబు సీఎం. ఎగ్జిట్ పోల్ చెప్పింది ఎగ్జాక్ట్లీ నిజం కాబోతుంది. 4వ తేదీ టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఎవరు కూడా గొడవలకు కానీ ఘర్షణ వాతావరణం తీసుకోవద్దు. అయితే వచ్చేటువంటి మాత్రం టీడీపీ ప్రభుత్వమే అని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.